మా నవదీప్ కూడా పరిస్థితి చూడండి గాయస్ ఎలా అయిపోయిందో. పార్ట్ 1 లో చూసారు కదా గాయస్, మేము బీచ్ కి వచ్చి కబడ్డీ ఆడదాం అనుకున్నాం కదా. ఆ కబడ్డీ ప్లాన్ కి అయితే ఒక కోట్ అయితే గీసాము. ఇంకా గేమే స్టార్ట్ అవ్వలేదు. మా భవానీ చూడండి అప్పుడే ఎలా ఆడేసుకుంటున్నారు. నంబర్లు వేసేస్తాం. మా భవానీలు ఐడియా ఇచ్చినట్టుగానే నేనే నెంబర్లు వేయడం స్టార్ట్ చేశాను. అలా నెంబర్లు వేసిన వెంటనే మా గ్యాంగ్ లో ఒక్కొక్కరు అయితే పిలవడం జరిగింది. ఆ తర్వాత అయితే వాళ్ళ నెంబర్లు ఎంచుకున్నారు. అలా మేము అనుకున్నట్టుగానే మా నవదీప్ గోడికే ఫస్ట్ వచ్చింది. మా నవదీప్ గోడ మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా లోపలికి వెళ్ళాడు. వాడు వెళ్ళిన కాన్ఫిడెన్స్ కి పాయింట్లనే తెచ్చేస్తాడు అనుకున్నాం, కానీ ఆడైతే దబ్బమని పడిపోయాడు. ఎలా పడిపోయాడో చూడండి గాయస్. ఆడు పడిన తర్వాత ఆడ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడండి గాయస్ ఎలా పెట్టాడు. వాడు అలా అవుట్ అవడం ఏమో గానీ మా బద్రిగాడికి మా అనిల్ గోడికి మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అయితే మా బద్రిగాడు వెళ్ళాడు. వాడు కూడా అవుట్ అయిపోయాడు. కానీ మా నవదీప్ గోడ చేసిన చిన్న తప్పు వల్ల వాడు ఎస్కేప్ అయిపోయాడు. రోజు మాత్రం మా నవదీప్ గోడికి మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. అలా ఉండగానే మా అఖిల్ భవన్ అయితే కొన్ని స్టంట్లు వేశాడు. మా అఖిల్ భవన్ చూడండి లాంగ్ జంప్ వేస్తానని చెప్పి ఎలా పడిపోయాడు. అలా భవానీలకు బాయ్ చెప్పేసి మొత్తానికి ఇంటికి బయలుదేరాం గాయస్. ఇది పార్ట్ 2 గాయస్. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి, అప్పుడే వీడియో చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. బై గాయస్.